ఈ 1936కు ముందు ఏం జరిగిందంటే కాలారాం టెంపుల్ అని చెప్పేసి ఒక పెద్ద అంటే నాసిక్లో ఉన్న ఒక దేవాలయం, అది శ్రీరాముడి దేవాలయం. అది ఆ దేవాలయానికి దళితులు ఆ రాముణ్ణి మేము దర్శించుకుంటాము అని చెప్పేసి దళితులు అక్కడికి వెళ్ళి చాలాసార్లు అడగడం జరిగింది. అయినా కూడా కొద్దిగా హిందుత్వంలో ఉన్న మనం మూర్ఖత్వం కూడా అంటే మన పెద్దవాళ్ళు కావచ్చు, లేకుంటే అప్పుడున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళు కూడా అప్పుడు కొద్దిగా మూర్ఖంగా ప్రవర్తించడం వల్ల 1930 నుంచి 1935 వరకు 5 సంవత్సరాలు ఆ రామాలయం ముందర దళితులు కూర్చొని మాకు రాముడి దర్శనం కోసం అనుమతి ఇవ్వండి అని చెప్తే మనం ఆ రోజు మూర్ఖంగా ఇవ్వలేదు. మన పెద్దవాళ్ళు ఇవ్వలేదు. సో దానికి అంబేద్కర్ గారు కోపం వచ్చి ఆ రోజు 1936లో యోలా అనే ఒక మీటింగ్ పెట్టారు ఆయన. ఆ మీటింగ్లో 10,000 మంది దళితులతోని, మెహర్ దళితులతోని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన ఒక మాట చెప్తారు. దురదృష్టవశత్తు నేను ఒక హిందువుగా అంటరాని వాడిగా పుట్టాను, దాన్ని నివారించడం నా చేతుల్లో లేదు. కానీ హీనమైన మరియు అవమాన పరిస్థితుల్లో, అంటే సింపుల్గా చెప్పాలంటే నేను హిందూ మతంలో పుట్టాను అంటే అవమానంగా భావిస్తున్నానని చెప్పేసి సింపుల్గా అయినా అడుగు మతం మారడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. మొట్టమొదటిసారిగా అంబేద్కర్ గారు 1936వ సంవత్సరంలో మతం మారడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఆయన ఏ మతంలోకి వెళ్ళారో తెలుసా మీకు? సిక్కు మతంలో. చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, అదేంటి అంబేద్కర్ గారు బౌద్ధ మతాన్ని అంత ఇష్టపడతారు కదా, మరి సిక్కు మతంలోకి ఎందుకు వెళ్దాం అనుకున్నారండి.